కాగితలా తిరిగే ఏ మనిషి అయినా కంచాకు బూడిదే అవ్వ. శ్మశానంలో చలిమంటలు కాచుకునే ఓ పాటసారి ఓసారి తిరిగి చూడు. ముళ్ళు పైన పువ్వు ఉంటుంది, లవన్నాక కొవ్వు ఉంటుంది. నిన్నేరా బాబు అడిగేది మటన్ షాప్ ముందు మొక్క దొరుకుద్దా లేదని ఎదురు చూసే కుక్కలా ఇట్ట మొఖం అందరూ అల్లుడు అను, నువ్వు ఒక్కడవే కదా మిగిలిపోయావు. ఏటమ్మయ్యా అడిగిందని సమాధానం చెప్పకుండా సెంటిమెంటింగ్ చేస్తాను. ఓరే అల్లుడు, మ్యాటర్ ఏంటంటే అది 1980. సైడ్ గా చెప్పు సోదరా. నాకు చిన్నప్పటి నుంచి ఒక సినిమా తీయాలని పిచ్చి ఉండేదిరా. అయ్యా నీకు పిచ్చుందని తెలుసు గాని సినిమా తీయాలన్న పిచ్చుందని నాకు తెలియదు. చిన్నప్పుడు మా ఇంట్లో ఉండే చిన్న టీవీలో వచ్చే దూరదర్శనంలో పెద్ద ఎన్టీఆర్ సినిమా చూసినప్పుడే ఫిక్స్ అయిపోయాను రా. ఏదో ఒక రోజు అన్నగారితో సినిమా తీయాలని. ఆయనతో ఎలాగో అవదో, కనీసం జూనియర్ ఎన్టీఆర్ గారితో అయినా అవుద్ది అనుకుంటే అది కూడా అవ్వట్లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాబోతే ఈ టూడీ విలేజ్ జూనియర్ ఎన్టీఆర్ సరిపోతే సినిమా తీయడానికి. టూడీ విలేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎవర్రా? ఇంకెవరు మాయా అల్లుడు అంటే ఎవరో కాదు నువ్వా? ఆయనేమో యంగ్ టైగర్, నేను ఈ టూడీ విలేజ్ టైగర్. మేనా నామ్ నీకు తెలుసు కదా, పులి హై. ఒరే అల్లుడు, దయచేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు ఈ మాట చెప్పకరా. ఏమంటావు? కుక్కను కొట్టినట్టు కొడతారా. నేనేమో నీకు సపోర్టింగ్ మోటివేటింగ్ చెప్తే మీరు గారు చెప్తున్నావు. నాకు అర్థమైందిలే, నీ సినిమా మీద కూర్చొని కానీ తీసేంత సత్తా లేదని. అల్లుడు, చట్టాలు చొక్కా బొత్తాలు అని కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నావు. మరి లేకపోతే నువ్వు సినిమా తీయాలంటే నీకోసం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ నేను సరపడా నాతో తీయలేవా? నీకు ఆ దమ్ము ధైర్యం ఒంట్లో సుఖం పొగరు లేదనేగా. చాలు ఇక చాలురా అల్లుడు, తీస్తా, నీతోనే సినిమా తీస్తా. మళ్ళీ సినిమా అంటే అలాంటి ఇలాంటి అల్లా తప్ప సినిమా అనుకుంటున్నావేమో. హాలీవుడ్ రేంజ్ సినిమా తీస్తారా అల్లుడు? హాలీవుడ్? అవును రాలుడు, హాలీవుడ్. నేను తీయబోయే సినిమా ఎలా ఉంటుందంటే థియేటర్ ముందు జనాలు క్యూలు కడతారు, డోరు దగ్గర టికెట్లు తెంపలేక అలసిపోతారు. సినిమా క్రేజ్ చూసి యాంటీ ఫ్యాన్స్ కుళ్ళుకుంటారు, సినిమా కలెక్షన్లు చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కళ్ళుమంటారు. నేను తీసే సినిమా ఫ్యాన్ ఓల్డ్ కాదురా, పక్క గ్రహాలకు కూడా పాకిపోతుంది. తీస్తారా అల్లుడు? నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీసి పెద్ద సినిమా తీస్తా. అవతార్. అందుకే మనం ఇంకోలా తీద్దాం. వాళ్ళు తీసింది పండోరా గ్రహం మీద, నేను తీసేది 2D విలేజ్ మీద. మరి అవతారంటే బడ్జెటింగ్ భారీ ఉంటది కదా. క్రియేటివిటీ ఉన్నోడికి ఖర్చే అవసరం లేదు. నువ్వు సూపరా మాయా, అయితే నీ సినిమా హీరో నేనే కదా. నువ్వే రాలుడు, వెళ్ళి తోక పెంచుకుంటారా పో. నేను చెప్తాగా, కంగారు పడకు. రే అల్లుడు పద. రే అల్లుడు, ఆ తుండి అందుకో. తుండెందుకు? తుడుచుకోవడానికి రా, లేకపోతే ఎందుకు? ఓసారి ఇవ్వ తుండి. ఇదిగోరా అల్లుడు, తీసుకో. ఇంకిదే నీ తోక, ఒక్క నిమిషం ఉండు. అల్లుడు కంగారు పడకు, టైం ఉంది ఇంకా నీ కాస్ట్యూమ్ అంతా సెట్ చేయాలి. సెట్ అయిపోయి ఒక విగ్గు తప్ప. ఏం చెయ్యాలి? విగ్గు 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 విగ్గు. అమ్మో నా విగ్గు. వివరాలు అడగరా. ఇంకేం కావాలరా? చొక్క అయిపోయి ఇప్పుడు సెట్. ఒకటి మిస్ అయింది. ఒరే అల్లుడు, ఉలుగు రంగులో ఉన్న బంగినపల్లి మామిడి పండ్ల భలే ఉన్నావురా. అంత వేడిపోయిందా గెటప్? చూసుకోరా అల్లుడు.
అది అల్లుడు చూసావా, నువ్వు కూడా నిన్ను గుర్తుపట్టలేపోయావు. అది ఈ మామంటే. అవునరమయ్య అచ్చ నేను అవతారంలో ఉన్నాను. మనం ఏమనుకుంటున్నాం? సరే అల్లుడు పద షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓరే అల్లుడు, ఈ లొకేషన్ ఏదో బాగున్నట్టుంది, ఇక్కడ నిలబడు షూటింగ్ చేసేద్దాం. అదే రమయ్య, కెమెరామెన్ లేడు, క్యారవాన్ లేదు, లైటింగ్ లేదు, ప్రొడక్షన్ లేదు, ఫైట్ మాస్టర్ లేడు, అసలు సెట్ లేదు. చుట్టూ ఇన్ని చెట్లు ఉన్నప్పుడు మళ్ళీ సెట్ ఎందుకురా? కోతిలా వెళ్ళి ఆ చెట్టు ఎక్కేసి నేను షూటింగ్ చేసేస్తా. సర్లే ఎక్కుతాను. కనీసం మాయా నాకేమో సెట్టింగ్ ఉండాల్సింది. ఏంట్రా చెవుల్లో ఏమైనా బురదమట్టి తిరుగుతుందా? ఇందాక చెప్పాను కదా, ఈ చెట్లకు మించిన సెట్టింగ్ ఏంటి అంటే మాయా అది సెట్టింగ్. ఏంట్రా చెట్టు ఎక్కమంటే భూమికి బొక్కెడుతున్నావు? అంటే మాయా ఏంటి? అదేరమయ్య, మసాలా అన్న తర్వాత చెక్క ముక్క ఉండాలి. అలాగే సినిమా అంటే హీరో హీరోయిన్ కూడా ఉండాలి కదరా. ఇప్పుడు నీ కోసం మొక్కని చిచి హీరోయిన్ ఎత్తుకుని రావాలా? ఎతకడం ఎందుకు రమయ్య? నా హీరోయిన్ అంటే సునితే కదా. అయినా ఇందులో హీరోయిన్ ఉండదురా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ లేకుండా సినిమా ఎట్రా బాబు? కనీసం కనీసంలో కనీసం 6 పాటలు 3 ఫైట్లన్నా లేకపోతే సినిమా ఏం బాగుంటుంది చెప్పు. ఒరే అలా కాదురా, కానీ నువ్వేమన్నా చెప్పరా, హీరోయిన్ లేకపోతే సినిమా నేనంతే. నీతో పెద్ద సాగు వచ్చిందిరా. పద హీరోయిన్ తెచ్చుకుందాం. ఒరే వాయ వీడికి చూడరా సంక్రాంతి ముందు గంగరెత్తి తీసుకొచ్చాడు, ఎవరో తీసుకొచ్చాడు. ఎవడీడు? నాకు హీరో హీరో మన 2D విలేజ్ అవతార్. అబ్బా, అబ్బా, నన్నే కొడతావా? రే ఈరబాబు ఆపరా. అవతారాస్త్రం వేసుకొచ్చి నీ అంతకన్నా కొడతావా? రే అన్న హీరోనా? హీరో లేదు. ఏ బాబు గారు పోమంటే అమ్మడానికి హీరో. సారీట్రా, నీ పని చెప్తాను. ఒరే మాయ ఏంటది, నేనేదో జరిగిద్దాం అనుకుంటే నన్ను పెరిగి వదిలేడు. నేను చెప్పాను కదా రాలుడు, అసలు నా మాట ఉంటే వాడికి సగం షూటింగ్ కూడా అయిపోయేది. నువ్వే హీరోయిన్ అని చెప్పేసి నా స్క్రీన్ ప్లే అంతా పెద్ద దెబ్బ తీసావు. అంటే మాయా అది తెలుసు కదరా నీకు, బండిని పెట్రోల్ ఎలాగో ఈ పులిగడి కాదు సునీతలాగా. రే ఎవర్రా మీరు? రే అల్లుడు, అది కుక్కలు వేండ్రా. ఎక్కేవంటే కుక్కలు రక్కేస్తాయి నిన్ను. అలా చూస్తున్నావు నేనా కాదానా? అది కాదురా అల్లుడు, అన్ని కుక్కల్లో పడినా సరే బాగా తప్పించుకొచ్చావురా. ఏంటమ్మా తప్పించుకొని వచ్చిందానికి ఆనందపడకుండా ఎలా వచ్చారో ఆశ్చర్యపోతావా? నాకు హీరో గెటప్ ఏమొద్దు. అలా కాదురా అల్లుడు. ఎలా కాదురా, అవతారు అంటే నా అవతారమే మార్చావు కదరా. సరే నీ ఇష్టం, మానేసే. ఈ సినిమాతో నిన్ను హీరో చేసి సునీత ముందు గొప్పగా నిలబెడదాం అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే నేనేం చెయ్యాలే? అంటే మాయా అది ఇష్టం లేదని కాదు గాని కొంచెం కష్టంగా ఉందిరా. కుక్కలు కదా, మానవత్వం లేకుండా పిక్కలు దిగే. నీ పిక్కలు కలిసిన ఈ కుక్కలే నువ్వు హీరో అయ్యాక పక్కకి వెళ్ళిపోతాయి. నీ స్థాయి మాత్రం కుక్కల దగ్గరికి వెళ్తుంది. నువ్వు అన్నది అర్థం కాకపోయినా వినడానికి బాగానే ఉందిరా. పద సునీత దగ్గరికి వెళ్దాం. ఏంట్రా పిలవడం? కొంచెం గట్టిగా పిలు. అది కాదు రాలుడు. ఎప్పుడే గుర్తుపట్టామంటే వీడియో గుర్తుపెట్టేలావా? ముందు చెట్కి బయట సరేలే, నీ కోసం కాంప్రమైజ్ అయ్యి హాలీవుడ్ కాకుండా టాలీవుడ్ చేస్తాం. పద కిరసనాయలు వేసి తోమేసుకుందాం. నాకు అదే అర్థం కావట్లేదు రాలుడు. ఉండు, ఇలా కాదు. నువ్వు కంగారు పట్టకు రాలుడు. ఉండు, నేను ఏదో చేస్తా.
మనం కూడా ఏం దొంగతో అబ్బో అబ్బో ఏంటి మనకంటే గట్టిగా తోమేస్తున్నాడు, మనం ఇంకా గట్టిగా తోమేయాలి. ఇప్పుడు ఏం చేయాలరా? ఎంతైనా మన ఊరు చెరువులో స్నానం చేసి అలాగే వెళ్ళి మన శివాలయంలో దండం పెట్టుకుంటే ఆ ఆహ్లాదమే వేరబ్బా. అవునండి ప్రెసిడెంట్ గారు, నేను కూడా నా గేదెల్ని ఈ చెరువులోనే తోగుతాను. మరి అందుకేనేమో అవి అంత రుచికరమైన పాలిస్తాయి. అయినా ఇప్పుడు అన్నట్టుండి సేరు సానాలు ఎందుకండి ప్రెసిడెంట్ గారు? నాకు మొన్న ఊరవతల మర్రి చెట్టు కింద ఉంటే స్వామీజీ చెప్పాడు, ఊరిలో కుటుంబాలంతా సామూహికంగా కొలలలో స్నానం చేసి అవే తడి బట్టలతో మన శివాలయంలో శివుడికి పాలాభిషేకం చేస్తే ఊరికి మంచిదని. ఈ ఊరికి ఎప్పుడు మంచి చేయాలని చూసే ప్రెసిడెంట్ గా నేను ఇది చేద్దామని నిర్ణయించాను. రండి రండి. జీవితాంతం నేను ఇలా బులుగురంగా ఉండలేనురా. అదే అర్థం కావట్లేదు అల్లుడు. వారాడప్పుడు ఏం చెప్తానే ఉన్నాడు, ఏదో తొందరకి వెళ్ళలేదు. ఆఖరికి నేనే ఎదవైపోయాను. ఇప్పుడు ఈ బాడీతో టూడీ విలేజ్ ఎలా తిరగాలో ఏటో. ఒరే అల్లుడు, ఈ ఒంటి మీద ఉన్న రంగు పోవాలంటే ఒకే ఒక్క సొల్యూషన్. ఆ సొల్యూషన్ పేరు జేమ్స్ కెమెరాన్. ఇలాంటి ఓ రంగుతో ఇంతకు ముందు ఒక ప్రపంచాన్నే సృష్టించాడు. ఈ రంగు వదలాలన్నా ఆయనకే సాధ్యం. జేమ్స్ కెమెరామెన్ ఇప్పుడు ఆయన నిలబెట్టుకోవాలరా? మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎస్ఎస్ రాజమౌళి పట్టుకుంటారు. వాళ్ళిద్దరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఇడ్లీ సాంబార్ కూడా తిన్నారంట. తొమ్మిది నువ్వే సాంబార్ అవుతావు ఏంటి? చెప్పేది వినరా, ఎస్ఎస్ రాజమౌళి గారితోటి జేమ్స్ కెమెరాన్ ఫోన్ చేయించామే అనుకో, నీ ప్రాబ్లం సాల్వ్. ఎంత రాజమౌళి మనకెలా తెలుసు? నాకు తెలుసు, అప్పుడప్పుడు మన 2D వీడియోస్ చూసి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే అంటే ఫోన్ చేయరా? హలో ఎస్ఎస్ రాజమౌళి గారు. చంద్రశేఖర్ చెప్పు, ఏంటి చాలా రోజులు కాల్ చేసావు? అంటే మీతో కొంచెం పని పడిందండి, మీ సమయం కొంచెం కావాలి. నా సమయం కావాలంటే అట్లీస్ట్ 3 years ఆగాలి మరి. అబ్బా అంత కాదండి, చాలా అర్జెంట్. సరే, నువ్వు బాగా కావాల్సినోడివి, విషయం ఏంటో చెప్పు. అదండి జరిగింది. మీరే జేమ్స్ కెమెరాన్ గారితో మాట్లాడి ఈ రంగు పోయే మార్గం కొంచెం చూపించండి. సరే వెళ్తున్నా. హలో అండి, జేమ్స్ కెమెరాన్ గారు. హలో రాజమౌళి. మీరు ఒక హెల్ప్ చేయాలండి. మన 2D విలేజ్ లో పులి అని ఒక దూలపిల్లోడు ఉన్నాడు. వాడు మీ అవతార్ లాగా ఒళ్ళంతా బులుగు రంగు వేసేసుకున్నాడు. ఇప్పుడు చూస్తే అది పోవట్లేదు. దానికంటూ సొల్యూషన్ మీరే చెప్పాలండి. మామూలు గారు, సో సారీ, అది చాలా పెద్ద సీక్రెట్, అది బయట చెప్పకూడదు. లేదు కెమెరాన్ జీ, మీరు ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే మీ అవతార్ ఫైర్ అండ్ యాష్ మీద ఒట్టు. ఓ మై జాక్స్, సర్లే నేను చెప్తాను రాజమౌళి. రాజమౌళి గారు చెప్పండి. ఫార్ములా నీ దగ్గరకు వచ్చేస్తుంది, తీసుకో. దాన్ని వాడితే మన పులిగాడి అవతారం పోయి మామూలు అవతారం వస్తుంది. థ్యాంక్ యూ రాజమౌళి గారు. రాజమౌళి గారు థ్యాంక్ యూ సో మచ్. కుదిరితే నాకు కూడా వారణాసిలో తనకి ఎడపే ఉన్నాయి ప్లీజ్. ఇదేటమయ్యా అలా పోనట్టేహాడు? కొట్టలేదు, సంతోషించు. సిగ్నల్ పోయిందంటవా? మాయా ఎంత ఫార్మల్ ఇర్రా పంపిస్తాడు. విమానంలోనూ హెలికాప్టర్ లో పంపిస్తాను అనిపిస్తుంది. ఇప్పుడు ట్రెండ్ మారిందిరా, ఎయిర్ డ్రోన్ లోనే వస్తది. కెమెరాన్ గారు రాజమౌళి గారు కలిపి మనకు సొల్యూషన్ పంపేశారా? ఇంకెందుకు ఆగడం, పదా. ఒరే మాయా, నువ్వేమో ఈ పౌర్ణం ఈ బకెట్ లో కలుపుతావు. పొరపాటు నీ బకెట్ నీళ్ళు నాకు సరిపోలేదు అనుకో, స్నానం చేయక నా ఒంటి మీద రంగులేదనుకో, అప్పుడు నేను ఏం చేయాలరా? మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావరా? ఓ పని చేద్దాంరా మాయా, మొత్తం చెరువు నెలలో కలిపి దూకి స్నానం చేస్తా. ఐడియా అదిరిందిరా అల్లుడు. అవును రాలుడు, ఏమైంది ఒకసారి ఆగు. ఏమండి రాజమౌళి గారు, ఇది పని చేయలేదండి. పని చేయకపోవడం ఏంటయ్యా, ఏం చేసావు? ఎందులో పడితే అందులో కలిపితే పని చేయదు. చెప్పినట్టు చేయాలి. ఫోన్ పెట్టే, ఇంకోసారి ఫోన్ చేయకు. ఏమైంది మాయా, మీరు కూడా ఎందుకు పని చేయలేదంట? విరుగుడిని విరుగుడిలో వాడకపోతే ఇలా తిరుగుడు అయిపోతుంటారా? ఇప్పుడు ఎలాగా? ఏమోరా. ప్రెసిడెంట్ గారు, ఇదంతా పులి వాళ్ళ మామయ్యల పని చూడండి. దొంగ వల్లారా, ఇలాంటి ఆకతాయిల పనులు చేసేది మీరా? నీ పని చెప్తాను, ఆగండ్రా.
రేయ్! బాబాయ్ ఇలా చేస్తున్నారు. అల్లుడు లగెత్తు. బాబాయ్ బాబాయ్. ఇంకేంటి సంగతి బాబాయ్? ఏంటి మ్యూజిక్? హే జేక్ సుల్లి, కాదు జేక్ పులి. నాకు తెలుసులే నువ్వు పులివని. ఆహా అవును, నువ్వెందుకు గెటప్ వేసుకున్నావు? అవతార్ సినిమా రిలీజ్ కదా, దానికి వెళ్దామని గెటప్ లో వెళ్తున్నాను. నిన్ను చూసాకనే ఐడియా వచ్చింది. ఓ సూపర్. రామర్ లేట్ ఎందుకు? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.